లక్షలాది కిలోల నెయ్యి కావాలి, లక్షలాది కిలోలు అంతే కదా. దీనికే 6 లక్షల కిలోలు అంటే మిగతాది మొత్తం కలిపితే 25 లక్షల 50 లక్షల కిలోలు నెయ్యి కావాలి కదా కనీసం. కనీసం ఒక 50 లక్షల కిలోలు 5 ఏళ్లలో అంటే, పోనీ 5 ఏళ్లలో కలిపి 50 లక్షల కిలోలు అనుకుందాం. 5 ఏళ్లలో 50 లక్షల కిలోలు నెయ్యి అంటే వీళ్ళు చెప్పిన ఈ కెమికల్స్ అన్నీ అయితే గనక ఓ 25 లక్షల కిలోల కెమికల్స్ కావాలి కదా. ఈ 25 లక్షల కిలోల కెమికల్స్ వీళ్ళు చెప్పినట్టుగానే కొరియాలోనే తయారు చేయాలంటే కొన్ని వేల షిప్పులు తేవాలి ఇక్కడికి, వేల షిప్పులు ఏమన్నా ఉన్నాయా? అట్లాగే వేల షిప్పులు తేవాలి. అట్లాగే తెచ్చి డైరెక్ట్గా ఈ నెయ్యి తీసుకొచ్చి ఇది మాత్రం మీరు వాడాలని ప్రభుత్వం ఆ గొళ్ళలో ఇచ్చి ఉండాలి. కానీ ఏ గుడికి ఆ గుడి నెయ్యి సపరేట్గానే ఉందే. ఇప్పుడు అతని పేరేంటి గంట, అక్కడ సింహాచలం వెళ్ళాడు, విజయవాడ దుర్గుడికి ఎవరు వెళ్ళారు, తర్వాత అన్నవరం దగ్గరికి ఎవరు వెళ్ళారు, చెక్ చేశారు. అక్కడ ఇంకా బాగా మెయింటైన్ చేయాలయ్యా అన్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు అక్కడ నెయ్యి? అవన్నీ సెంట్రలైజ్డ్గా చేశారా? లేదే, లోకల్గా ప్రొక్యూర్మెంటే కదా ఎక్కడికక్కడ. ఇప్పుడు వాళ్ళందరినీ మనం దొంగలు అంటున్నాం, అంత నెయ్యినే తప్పు అంటున్నాం మనం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం దీంట్లో? ఇది దైవానికి మంచిదేనా? ధర్మానికి మంచిదేనా? సార్ ఒకటి ఇక్కడ రాజకీయ ధృవీకరణ అయితే జరిగిపోతుంది.